లో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కౌంట్ డౌన్ మొదలైంది. ఈవెంట్ ఆర్గనైజర్లు కూడా వేడుకల్ని గ్రాండ్ గా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మరోవైపు కొత్త సంవత్సరం వేళ రోడ్డు ప్రమాదాలు గొడవలు జరగకుండా పోలీసులు ముందస్తు ఏర్పాట్లు చేశారు. మందుబాబుల ఆగడాలకు చెక్ పెట్టేందుకు ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతాలలో సోదాలు ప్రారంభించిన పోలీసులు అనుమతులు లేకుండా ఈవెంట్లు నిర్వహిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. పార్టీల్లో డ్రగ్స్ దొరికితే లైసెన్స్ రద్దు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్, ట్యాంక్ బండ్ ప్రాంతాల్లో రాత్రి 11 గంటల నుంచి ట్రాఫిక్ ని అనుమతించబోమని పోలీసులు తెలిపారు. అర్ధరాత్రి దాటిన తర్వాత 2 గంటల వరకు హుస్సేన్ సాగర్ చుట్టూ వాహనాల రాకపోకలపై అవసరాన్ని బట్టి ఆంక్షలు కొనసాగుతాయని పోలీస్ శాఖ వెల్లడించింది. బేగంపేట్, టోలీ చౌకీ మినహా నగరంలోని అన్ని ఫ్లైఓవర్లు రాత్రి నుంచి మరుసటి రోజు తెల్లవారుజాము వరకు మూసివేస్తారు. పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే ఫ్లైఓవర్ పై విమాన టికెట్లు ఉండి శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లే ప్రయాణికుల్ని మాత్రమే అనుమతిస్తారు. రాత్రి 10 గంటల నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సులు, లారీలు, హెవీ గూడ్స్, ప్యాసింజర్ వాహనాలు నగర పరిధిలోకి అనుమతించరు. ఇక ఇతర రాష్ట్రాలకు వెళ్లే ప్రైవేట్ బస్సులు ఓఆర్ఆర్ మీదుగా వెళ్లాల్సి ఉంటుంది. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లో పాల్గొనే ప్రజలకు పోలీస్ శాఖ కీలక సూచనలు చేసింది. రాంగ్ రూట్ లో డ్రైవింగ్, అక్రమ పార్కింగ్, అతి వేగం, సిగ్నల్ జంప్, హెల్మెట్ లేకుండా ప్రయాణం వంటివి కెమెరాల్లో గుర్తించే చర్యలు చేపట్టనున్నట్టు పోలీసులు తెలిపారు. రాత్రి 8 గంటల నుంచి కమిషనరేట్ పరిధిలోని అన్ని రహదారులు, కూడళ్లలో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు కొనసాగనున్నాయి. తగిన ధృవపత్రాలు చూపించని వాహనాల్ని పోలీసులు జప్తు చేస్తారు. మైనర్ల డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా నడిపే వారి వాహనాలు స్వాధీనం చేసుకోవటమే కాకుండా వాహన యజమానిపై కేసు నమోదు చేయనున్నారు. నెంబర్ ప్లేట్ లేని వాహనాలతో పాటు అధిక శబ్దం చేసే వెహికల్స్ ని స్వాధీనం చేసుకుని విచారణ కోసం ఆర్టీఏ అధికారులకు పోలీసులు అప్పగించనున్నారు. ఇక వాహనాల్లో పరిమితికి మించి కూర్చోవటం, పైకి ఎక్కి అత్యుత్సాహం ప్రదర్శించే వారిపై కూడా పోలీసులు కేసు నమోదు చేయనున్నారు. నగరంలో న్యూ ఇయర్ ఆంక్షలకి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, మొదలైన ఇప్పటికే ఇటు నగరవాసులంతా కూడా ఈవెంట్స్ వారు బుక్ చేసుకున్న ఈవెంట్స్కి, పబ్కి, రిసార్ట్లకి బయలుదేరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. గత ఏడాదితో పోల్చుకుంటే ఈసారి 3 కమిషనరేట్ సంబంధించిన పోలీసులు కూడా చాలా పకడ్బందీగా న్యూ ఇయర్ వేడుకలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఇప్పటికే ప్రణాళిక నిర్మించిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈవెంట్స్ జరగబోతున్న రిసార్ట్స్తో పాటు క్లబ్బులు, రెస్టారెంట్లు, బార్లు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కూడా చాలా క్లీన్గా అబ్జర్వేషన్ చేయబోతుంది. ఎందుకంటే ఈసారి పెద్ద ఎత్తున కూడా ఇటు నగరంలోని అలఫ్స్ తనిఖీలు చేస్తున్న పరిస్థితి నేపథ్యంలో కూడా ఈసారి పూర్తి స్థాయిలో ఎక్కడైతే ఈసారి 3 కమిషనర్ల పరిస్థితి కూడా కొన్ని వందల సంఖ్యలో కూడా ఈవెంట్స్ ప్లాన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇది సంబంధించి కూడా ఆల్ ఆఫ్ సడన్ గా తనిఖీలు చేసేందుకు పక్కాగా ఈసారి ఎక్సైజ్, టీఎస్ న్యాప్ కూడా అక్కడ మంది ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో ఈసారి న్యూ ఇయర్ సందర్భంగా కూడా పోలీసులు చాలా ఆంక్షలు విధించినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. కేవలం పబ్బులు, రిసార్ట్స్, క్లబ్బులే కాకుండా కూడా రోడ్ల మీద కూడా ఈసారి పోలీసులు కొంత ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. 10 తర్వాత చాలా ప్రధాన రహదారులు కావచ్చు, ఫ్లైఓవర్ సంబంధించి కూడా క్లోజ్ చేస్తామని చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. హుస్సేన్ సాగర్తో పాటు ఎందుకంటే ఇవన్నీ కూడా కొంత స్పాట్స్ ఎక్కువగా ఉంటాయి, ప్రజలంతా ఇక్కడికి పెద్ద సంఖ్యలో చేరుకుంటారు. కాబట్టి ఆ ప్రాంతాల్లో కూడా ఆంక్షలు విధించిన పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముఖ్యంగా అవుట్స్కట్లో ఈసారి రిసార్ట్స్ల సంబంధించి కూడా చాలా ఈవెంట్స్ గ్రాండ్గా నిర్వహించేందుకు కొద్ది రోజుల క్రితమే పర్మిషన్ తీసుకునే నేపథ్యంలో వాటిని చాలా క్లీన్గా మానిటరింగ్ చేస్తున్నారు పోలీసులు. థ్యాంక్ యూ కిరణ్.